Hi friends, welcome to the trailer review of DJ Tillu Square. DJ Tillu ki second part గా వస్తున్న DJ Tillu Square ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నా ఛానల్ని చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇకపోతే ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్తో పోలితే సెకండ్ పార్ట్లో ఎక్కువ మనకి డైలాగ్స్ తక్కువగా ఉన్నాయి. టిల్లు కైండ్ ఆఫ్ మ్యానరిజమ్స్ కానీ ఇవన్నీ మనకి ఎక్కువగా అయితే కనిపించలేదు. కాకపోతే లెందీ సీన్స్ అయితే 3 minutes 30 seconds ఉన్న ట్రైలర్లో లెందీ సీన్స్ని కట్ చేశారు. ఒక ట్రైలర్ని చిన్న చిన్న ముక్కల కింద కాకుండా మనకి ఒక 2-3 సీన్లు ఎక్కువ లెందీగా తీశారు. అలాగే కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. అనుపమ పరమేశ్వరన్ స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ రాధిక అనే పేరున ఇందులో కూడా మెన్షన్ చేసినట్టయితే తెలుస్తుంది. సో మనకి టిల్లు మ్యానరిజమ్స్ అయితే మనకి ఎక్కువ కనిపించలేదు. కొన్ని ఫైట్ సీక్వెన్స్లు కూడా ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. కొంచెం ఫైట్స్ కూడా టిల్లు ట్రై చేసినట్టుంది. ఎక్కువ బోల్డ్ సీన్స్ ఉండడం వల్ల ఫస్ట్ పార్ట్లో మనకి చిన్నపిల్లలతో సహా చూసేటట్టు ఒక డిఫరెంట్ ఫన్నీ కైండ్ ఆఫ్ డీజే టిల్లుని అయితే మనం చూసాం. ఇందులో ఫన్నీ కన్నా రొమాంటిక్ డీజే టిల్లు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాడు. సో ఇట్ మేబీ ఇది కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు ఫ్యామిలీస్ తోటి వెళ్ళే వాళ్ళకి. ఓన్లీ యూత్కి ఒక నార్మల్ ఆడియన్స్కి అయితే మాత్రమే చూసేదైతే అనుకోవాలి. స్టోరీని ఇందులో అయితే ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. అండర్ కరెంట్గా మనకి కొన్ని సీన్స్ చూస్తుంటే డీజే టిల్లు 1లో ఏదైతే చూసామో మనం అటువంటి రన్ అయితే ఉందని అనిపించింది. కాకపోతే స్టోరీ ఒకవేళ ఇది కాదు, స్టోరీ బ్యాక్గ్రౌండ్లో వేరే స్టోరీ ఉంది అని అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సినిమా అయితే చాలా బాగుండొచ్చు. కాకపోతే మాత్రం సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీని తీసుకుని వెళ్తే మాత్రం కొంచెం సినిమా ఇబ్బంది పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. మనకి ట్రైలర్లో చూపించిన ఫస్ట్ టీజర్లో వచ్చినటువంటి సాంగ్ కానీ అంతా మిగతా సినిమాటోగ్రఫీ కానీ అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. డీజే టిల్లు 1 సక్సెస్ రేట్ని దృష్టిలో పెట్టుకుని తీశారా లేదా, మళ్ళీ అదే కైండ్ ఆఫ్ స్టోరీని మనకి చూపించదలుచుకున్నారా అన్నదైతే మనం సినిమా అయితే చూడాలి. ట్రైలర్ వరకు ఎక్కువ బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. డీజే పెళ్ళి, హీరోయిన్ హీరోకి మధ్య ఉన్న సీన్స్ని ఎక్కువ మనకి క్యారీ ఫార్వర్డ్ అయితే చేసుకుంటూ వెళ్ళారు. ట్రైలర్ మొత్తం ఎక్కువ కూడా అదే సీన్స్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. మిగతా ఆర్టిస్టులు ఎక్కడ కూడా మనకి పెద్దగా కనిపించట్లేదు. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీని, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న డైలాగ్స్ని మాత్రమే త్రూఅవుట్ ద ట్రైలర్ అయితే చూపించడం జరిగింది. ఓకే, ట్రైలర్ అయితే బాగుంది. ఎందుకంటే ట్రైలర్లో మొత్తం సినిమా మొత్తం మనం చూడలేం కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెప్పారు తప్ప వేరే రివీల్ చేసే ఉద్దేశం వాళ్ళకి లేకపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, డీజే టిల్లు 2 ట్రైలర్ అయితే ఇలా ఉంది. మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.